హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెంకట్. ముందుగా మీ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. ఏకాదశికి మీరు పాస్టింగ్ ఉంటున్నారా? ఉంటే కింద కామెంట్ చేయండి. టుడే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యాను. ఏకాదశి కదా, ఇంట్లో పూజ చేసుకుందామని. అలాగే ప్రసాదం కోసం సేమియా చేస్తున్నాను. మీ ఇంట్లో ఏకాదశి రోజు పూజ చేసుకున్నారా? స్వీట్ ఏం చేశారు? ఇక్కడ నేను ఈ వీడియోలో మా వాడు వచ్చాడు, అంటే మా అక్క కొడుకు చిన్నోడు. వాడు చూడండి ఎలా కూర్చున్నాడో చైర్లో. హాయ్ చెప్పమంటే హాయ్ అని చెప్తాడు. ఇప్పుడు చూడండి. యా, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం స్వీట్ చేసా కదా, అది ప్రసాదంగా అయితే పెట్టాను దేవునికి. ఇక్కడ మా చిన్నోడు చూడండి దేవుడికి ఎలా మొక్కుతున్నాడు. చిన్నపిల్లలు ఏ పని చేసినా కానీ క్యూట్గా అనిపిస్తుంది కదా, నాకైతే చాలా క్యూట్ అనిపిస్తుంది. వాడు చూడండి ఎలా గాడ్కి ప్రే చేస్తున్నాడు. చెంపలు వేసుకోమనగానే చెంపలు వేసుకుంటున్నాడు. ఎంత క్యూట్ అనిపించింది అసలు. నేను కూడా ఇక్కడ పూజ చేసుకున్నానని చూపిస్తున్నాను. సేమియా చేసా కదా, అదైతే తింటున్నాము. చిన్నపిల్లలు చూడండి ఎప్పుడు చూసినా బొమ్మల్లోనే ఉంటారు. ఎప్పుడు డోరామ్యాన్ 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 అంటాడు మావాడైతే. ఫోన్లో చూసినా సరే, టీవీలో చూసినా సరే డోరామ్యాన్ కావాల్సిందే. డోరామ్యాన్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారా? ఇక్కడ వాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉన్నాయో. బంద్ చేయి, కట్క బంద్ చేయి నాన్న. ఆ స్విచ్ బంద్ చేయి. పక్కది పైన పైన పక్కది పక్కది పైన పైన పక్కది. ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయకు, నీకు తెలుసు కదా. చేయనా ప్లీజ్. మళ్ళీ అర్థమైందా? బంద్ చేయి. అది కాదు, పైన దాని పక్కన, దాని పక్క రెండు బంద్ చేయి. నీ వేస్ట్గా నేనే పని చేస్తా. ఎంత వేస్ట్గా నీవిరా నువ్వు. కరెక్ట్, దిగు. నీ ఫోన్ ఎలా వద్దా? ఇడికి ఇది తీసుకుంటా. Like, share, comment and subscribe. Swati Venkat YouTube channel. Love you all. Love you all. Love you all. Bye. Bye bye. ఎడిపోతున్నాం ఇప్పుడు మనం? టెంపుల్కి వెళ్తున్నామా? టెంపుల్కా, గుడికా? ఏ టెంపుల్కి వెళ్తున్నాం? ఏ గుడికి వెళ్తున్నాం? నీకు ఏ గాడ్ అంటే ఇష్టం చెప్పు? సాయిబాబా దేవుడు అంటే ఇష్టమా నీకు? ఎందుకు ఇష్టం? ఉత్తేనే ఎట్లా? నీకు ఇష్టం కదా, ఎట్లా ఇష్టం చెప్పు. అంటే ఇప్పుడు నువ్వు సాయిబాబా ఇష్టం, శివుడు ఇష్టం లేదా నీకు? మరి సాయిబాబా నేమ్ ఒక్కటే చెప్తున్నావు. శివుడు కూడా ఇష్టమా? ఇప్పుడు ఈ గుడికి వేసి ఎడుకోదాం. బొమ్మలు తేవడానికి. నీకు బొమ్మలు కావాలా? ఏం బొమ్మలే? కారా? సరే, మరి మీ టీచర్ నేమ్ ఏంటి చెప్తే ఇప్పిస్తా. లలిత టీచరు. నీ కార్ ఏడు పడ్డది? రేస్ కార్ సందులో పడ్డదా? పాద తీసుకుందాంపా ఫస్ట్ నాడు. టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఉండే దగ్గరనే ఉంటుంది టెంపుల్. కొంచెం ఒక 10 minutesలో వెళ్తాం అక్కడికి. శివాలయం టెంపుల్ ఉంది అక్కడ. మేము కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాము. చూడాలి ఎలా ఉంటుందో టెంపుల్. ఒకవేళ టెంపుల్ ఉంది అనుకుంటే ఎవ్రీ మండే వెళ్ళొచ్చు. టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఉంది కదా ఇదే టెంపుల్. లోపలికి అయితే వెళ్దాం.
ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయ్యాయి. 9 తిరిగాను. ఇంకో లోపల ఇలా ఉంటుంది టెంపుల్ చూడండి. టెంపుల్లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్న అలా ఒక 5 మినిట్స్ అయితే కూర్చున్నాము. అర్చన కూడా చేయించుకున్నాము. టెంపుల్ నుంచి బయటికి అయితే వచ్చేస్తున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే మేము టీకేఆర్ కాలేజ్ దగ్గర ఉంది కదా, అక్కడ మా అక్క వాళ్ళు ఉంటారు. సో మా కార్తిక్ కానీ అంటే మా అక్క వాళ్ళ కొడుకుని అక్కడ డ్రాప్ చేసేసి మేము రిటర్న్ ఇంటికి రావాలి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము పోవడానికి. మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అలానే అక్కడ కార్తీక్ని వదిలేసి ఒక 2-3 అవర్స్ అక్కడే ఉండి రిటర్న్ అయ్యాము మా ఇంటికి. వచ్చే రూట్లో ఈ షాప్ అయితే కనిపించింది. అలానే చట్నీ పెట్టుకోవడానికి బాక్సెస్ లేవు, సో తీసుకుందామని ఈ షాప్కి వచ్చాము. ఐటమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ప్లాస్టిక్లో ఉండేవి, బట్ ఫిక్స్డ్ రేటు. అక్కడ ఏ రేట్ ఉంటే అదే ఇస్తున్నారు, ఏం రేట్ అయితే తగ్గియడం లేదు. ఈ షాప్ వచ్చేసి బిఎన్ఏడి సిగ్నల్ దగ్గరనే ఉంటుంది, కొంచెం జస్ట్ వాకింగ్లో ఒక 5 మినిట్స్లో. ఎవరైనా ఇక్కడ సైడ్ ఉంటే ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి. జ్యూస్ అయితే మీరు కొనుక్కోండి. షాప్లో అయితే చాలా ఐటమ్సే ఉన్నాయి, ప్లాస్టిక్ కాకుండా గ్లాసెస్ కూడా, స్టీల్ కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. షాప్లో ఏం తీసుకున్నానో ఇక్కడ చూపిస్తా చూడండి. ఒక 3 బాక్సెస్ తీసుకున్నా అంతే. ఒకటేమో కొంచెం పెద్ద ఉంది, అది చట్నీ మొత్తం స్టోర్ చేయడానికి. అండ్ 2 బాక్సెస్ వచ్చేసి నార్మల్గా మనం డైలీ చట్నీ యూజ్ చేస్తాం కదా, ఆ పెద్ద దాంట్లో ఏం తింటామని అలా 2 బాక్సెస్ చిన్నది తెచ్చాను. ఒకటి అల్లం చట్నీకి అండ్ ఒకటి మామిడికాయ చట్నీకి. అండ్ మీకు ఏ చట్నీ అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి, అల్లం చట్నీ ఆర్ మామిడికాయ చట్నీ. నాకైతే అల్లం చట్నీ ఇష్టం. ఆ పెద్ద బాక్స్ మనీ కాస్ట్ వచ్చేసి 95 రూపీస్ పడింది. దానికన్నా కొంచెం చిన్నది దానికేమో 55 రూపీస్. అండ్ ఇంకో చిన్నది మినీ బాక్స్ ఉంది, అది అల్లం చట్నీ కోసం తీసుకున్నాను. నేను ఒక్కదానే తింటా అల్లం చట్నీ, నా కోసమే అది స్పెషల్గా. సో దానికి ఒక 35 రూపీస్. అది ప్లాస్టిక్వే, దాంట్లో స్పూన్ కూడా వచ్చింది, అందుకే తీసుకున్నాను, మళ్ళీ వేరే స్పూన్ పెట్టకుండా. నాకైతే చాలా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడే ఇంటికి వచ్చాము, అవి చూపించే కదా. లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్వాతి వెంకట్ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్. ఇలా జరిగింది మా ఏకాదశి. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు అందరికీ తెలిసిందే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి, మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్. ఓకే, బాయ్.